మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు. ట్యూమర్ విషయానికి వస్తే, అంటే ఈ మధ్య బ్రెయిన్ ట్యూమర్ కేసులు పెరుగుతున్నాయి, ముఖ్యంగా ఈ బ్రెయిన్ స్ట్రోక్స్ వస్తున్నాయి కదా, దీనికి గల కారణాలు ఏంటి? ఇప్పటికీ ఇంత అడ్వాన్స్ అయినాక కూడా దిస్ ఈజ్ ద రీజన్ ఫర్ బ్రెయిన్ ట్యూమర్ అని ఇంతవరకు దొరకలేదు. ఓకే, ఇది ఒక్కటే సింగిల్ ఫ్యాక్టర్, బట్ దీస్ ఆర్ ఆల్ అసోసియేషన్స్. ఇది ఉన్నప్పుడు ఇది ఉండొచ్చేమో. ఒకటి జెనెటిక్ ప్రిడిస్పోజిషన్, ఒకటి రేడియేషన్ ఎక్స్పోజర్, ఒకటి కొన్ని సిండ్రోమ్స్ ఉంటాయి, ఆ సిండ్రోమ్స్లో ఉండడం, కొంతమంది ఎక్కువ ప్యాక్డ్ ఫుడ్, నైట్రేట్స్ ఉన్న ఫుడ్ తినడం, దానివల్ల ఉన్నాయనే అసోసియేషన్. అలా అయితే అందరం ప్యాక్డ్ ఫుడ్ తింటున్నాం కదా, అందరికీ రావాలి కదా. సో ప్యాక్డ్ ఫుడ్ తిని జెనెటిక్ ప్రిడిస్పోజిషన్ ఉంటేనే అవుతుంది, లేకపోతే నో వన్ హాజ్ ఐడెంటిఫైడ్ టిల్ నౌ. సాధారణంగా ఈ హై బీపీ ఉన్న వాళ్ళకి, అదే రకంగా ఒబేసిటీ ఉన్న వాళ్ళకి ఈ బ్రెయిన్ స్ట్రోక్లు వచ్చే అవకాశం ఎక్కువ. వాళ్ళ జీవనశైలిలో ఎలాంటి మార్పులు చేసుకుంటే బాగుంటుందని మీరు భావిస్తారు? దట్ ఈస్ అండర్స్టూడ్. బీపీ ఎక్కువ ఉన్న వాళ్ళకి, లేకపోతే ఫ్యాట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి స్ట్రోక్ వచ్చేది ఎక్కువ రిస్క్ ఉంటుంది. ఎలా 3-4 ఫోల్డ్ రిస్క్ ఎక్కువ ఉంటుంది. ఫస్ట్ మీరు ఎట్లా స్ట్రోక్ అవుతుంది అనేది అర్థం అవుతే ఇండైరెక్ట్గా మిగతా అన్ని లింక్ అయిపోతుంది. సో స్ట్రోక్ ఎప్పుడు అవుతుంది? స్ట్రోక్ రెండు రకాలు. టార్గెట్ బ్రెయిన్కి బ్లడ్ వెజల్ వెళ్ళి సప్లై చేస్తుంది. ఈ బ్లడ్ వెజల్లో బ్లాక్ అయిపోయింది, అంటే హార్ట్ బ్లాక్ అంటాం కదా, బ్లాక్లు ఉన్నాయంట, ఒకటి బ్లాక్ అయిపోయింది. సో ఇక్కడ ఉన్న బ్రెయిన్ సప్లై అవుతుంది, సో పక్షవాతం వచ్చేస్తుంది. ఇంకోటి ఏమవుతుంది, ఈ వెజల్ పగిలిపోయి బ్లీడింగ్ అయిపోతుంది. అంటే ఇదేమో ఇన్ఫాక్ట్ అంటారు, ఎక్కడైతే బ్లడ్ పోవాల్సిన దగ్గర పోగలేదు. ఇదేమో హీమరేజ్ అంటారు, అంటే బ్లీడింగ్ అయిపోయింది. సో ఈ బ్లాక్ ఎందుకు అవుతుంది? బికాస్ ఆఫ్ ఫ్యాట్ కంటెంట్, కొలెస్ట్రాల్ కంటెంట్, లిపిడ్, మీరు ఏ పేరైనా చెప్పండి, అది ఉండడం వల్ల. సో ఏం చేస్తారు, నారో అయితే బ్లడ్ థిన్నర్ ఇస్తారు. అందరూ అంటారు కదా సార్, పక్షవాతం వచ్చింది బ్లడ్ థిన్నర్ ఇచ్చారు, పక్షవాతం వచ్చింది బ్లడ్ థిన్నర్. ఆ బ్లడ్ థిన్నర్ ఏం చేస్తుంది? థిక్ బ్లడ్. ఇప్పుడు నా పెన్ ఉంది, ఇంకెందుకు కింద పడట్లేదు? బికాస్ విస్కాసిటీ ఇస్ థిక్ ఉంది కాబట్టి. సో థిక్ బ్లడ్ ఉంటే అందులోంచి వెళ్ళదు. సో అందుకని విస్కాసిటీ తగ్గియాలి, అందుకే బ్లడ్ థిన్నర్ ఇస్తాం, సో దట్ ఇట్ గోస్ అండ్ రీచెస్ టు ద పెరిఫరల్ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్. అందుకనే మోస్ట్ కామన్, సార్ తిమ్మిర్లు వస్తున్నాయి, డయాబెటిక్ వాళ్ళు, నాకు కాళ్ళు తిమ్మిర్లు వస్తున్నాయి, చేతులు తిమ్మిర్లు వస్తున్నాయి అంట. ఎందుకు కాళ్ళే రావాలి, ఎందుకు చేతులకే రావాలి? అంటే ఇక్కడికి సప్లై చేయాలంటే ఆ నరము మన హెయిర్ అంత సన్నగా ఉండాలి. అంత సన్న దాంట్లో కొద్దిగా విస్కాసిటీ ఎక్కువ ఉంటే అది బ్లాక్ అయిపోతుంది. ఆ బ్లాక్ అయినప్పుడు ఇదంతా చనిపోయే టిష్యూ ఎట్లా తిమ్మిరి అన్నట్టు, అలా ఇది ఓన్లీ వన్ ఆఫ్ ద. తర్వాత నర్వ్ ఎఫెక్ట్ అవుతుంది, నర్వ్ డ్యామేజ్ అయినా మనకు ఆ సెన్సేషన్ తెలియదు. సో బ్రెయిన్ స్ట్రోక్ రెండు రకాలు, ఒకటి బ్లడ్ వెళ్ళకపోవడం వల్ల, ఒకటి బ్లడ్ రప్చర్ అయిపోవడం వల్ల. వెళ్ళకపోవడం వల్ల కొలెస్ట్రాల్, ఫ్యాట్ ఎక్కువ ఉండడం వల్ల, రప్చర్ అయిపోవడం వల్ల అంటే బీపీ పెరగడం వల్ల. సార్, అంటే ఈ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినప్పుడు ప్రాథమిక లక్షణాలు ఏ రకంగా ఉంటాయి? మన ప్రారంభంలో గుర్తించి వెంటనే ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినప్పుడు లాస్ ఆఫ్ ఫంక్షన్, అంటే ఎక్కడొచ్చింది, నేను ఆ వర్డ్ ఎందుకు వాడానంటే, ఒక కాలు సప్లై చేసే ఏరియా ఉందంటే కాలు వీక్ అవుతుంది. మన క్లాసికల్గా ఏం తెలుసు, స్ట్రోక్ అంటే మూతి వంక రావాలి, కాలు చేయి పడిపోవాలి. అదొక్కటే స్ట్రోక్ కాదు, సడన్గా కళ్ళు తిరుగుతాయి, రికరెంట్గా వామిటింగ్స్ అయిపోతూ ఉంటాయి. అసలు 2-3 డేస్ నుంచి ఎక్కిళ్ళు వస్తూనే ఉన్నాయి సార్ అంటారు. కళ్ళు సరిగ్గా కనిపించట్లేదు, కంటి ఏరియా దగ్గర వస్తే కళ్ళు సరిగ్గా కనిపించదు. సో దీస్ ఆర్ ఆల్ అ పార్ట్ ఆఫ్ స్ట్రోక్. బట్ మనకి క్లాసికల్గా తెలిసింది ఏంది, కాలు పడిపోయి, చేతి పడిపోయి, మూతి వంకర అయితే. సో ఎనీ లాస్ ఆఫ్ ఫంక్షన్, ఇంతకుముందు నడిచేవాడిని, ఇప్పుడు నడవలేకపోతున్నా, నాకు సరిగ్గా కనిపించట్లేదు, సరిగ్గా వినిపించట్లేదు, ఫోన్ ఇంతకుముందు ఈ చెవిలో బాగానే వినిపించేది, ఇక్కడ వినిపిస్తలేదు. సో దోస్ థింగ్స్ యూ షుడ్ ఆల్ బి అలర్టెడ్. కళ్ళు తిరుగుతున్నాయి, దీన్ని మనం ఏదైతే చిన్నగా తీసుకుంటామో అలా అని చెప్పి ప్రతిదీ స్ట్రోకే అని కాదు. సరే పొద్దునుంచి సాయంత్రం వర్క్ చేసాము, తినలేదు, కళ్ళు తిరుగుతాయి, దట్ డజంట్ మీన్ స్ట్రోక్ ఉందని కాదు. అవన్నీ బేసిక్ రూల్ అవుట్ చేసాం. ఇప్పుడు మీకు బాగా వర్కౌట్ చేశారు 2 days, బాడీ పెయిన్స్ వచ్చి నేను నడవలేకపోతున్నాను, డజంట్ మీన్ ఇంకో 3 days రెస్ట్ తీసుకుంటే నడుస్తారు కదా. దట్స్ హౌ ఇట్ ఇస్. సో లాస్ ఆఫ్ ఫంక్షన్ వేర్ ఇట్స్ హ్యాపన్స్. సో ఫస్ట్ థింగ్ ఈజ్ టు, ఈ లాస్ ఆఫ్ ఫంక్షన్ ఉండగానే వెంటనే డాక్టర్ గారి దగ్గర వెళ్ళాలి,
బీపీ చెక్ చేసుకోవాలి, ఎందుకంటే యూజువల్లీ బీపీ పెరిగి ఉంటుంది. Hmm. ఇంకొకటి బీపీ పెరిగింది అంటే ఇండైరెక్ట్గా స్ట్రోక్ ఉండొచ్చు, ఆర్ బీపీ పెరిగిన వల్ల స్ట్రోక్ రావచ్చు, ఐదర్ ద వే. సో అంటే ఓకే సార్, అంటే ఇప్పుడు వాళ్ళకి తెలియదు ఏదో ఒక ఫంక్షన్ సరిగా లేదు, మీ దగ్గరికి వచ్చినారు అంటే మీరు ఎట్లా డయాగ్నోస్ చేస్తారు, ఎట్లా గుర్తిస్తారు? దిస్ ఐ విల్ టేక్ ఎ మినిట్ టు ఎక్స్ప్లెయిన్. ఓకే. దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. ఈ మధ్య ఏమైపోయిందంటే అందరూ వాట్సాప్ ఫ్రీ కదా, సో సార్ ఇది ఎంఆర్ఐ చేయించాం బయట, ఏముంది చెప్పండి అని. దట్ ఈస్ రాంగ్ వే ఆఫ్ డూయింగ్ థింగ్స్. ఇప్పుడు ఎవరో ఒకరు చెప్పాలి కదా, దట్ ఈస్ ద రీజన్ ఐ టెల్. ఇక్కడ ఏమైందంటే వెన్ యూ కమ్, మీరు నాకు జ్వరం వచ్చిందని మీరు వచ్చారు సార్, ఎక్కడి నుంచి రావాలి జ్వరం? హెయిర్లో ఇన్ఫెక్షన్ ఉన్నా, కంట్లో ఉన్నా, ముక్కులో ఉన్నా, గొంతులో ఉన్నా, ఛాతిలో ఉన్నా, లివర్లో ఉన్నా, కిడ్నీలో ఉన్నా, చిన్న పేగులో ఉన్నా, పెద్ద పేగులో ఉన్నా, కాలికి దెబ్బ తగిలి, పుండు ఎక్కువయ్యి, మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్, కోవిడ్. సో ఇన్ని రీజన్స్ ఒక ఫీవర్కే. నేను ఓన్లీ బేసిక్ అందరికీ తెలిసినవి చెప్తున్నా. ఇంకా బుక్లో చూస్తే ఇంకో 200 ఉంటాయి. సైనస్ ఇన్ఫెక్షన్ మిస్ అయినా, హెయిర్ ఇన్ఫెక్షన్ మిస్ అయినా, సో మెనీ థింగ్స్ ఉంటాయి. క్యాన్సర్ కూడా కొన్నిసార్లు కొన్ని ఇనీషియల్గా జ్వరంతో ప్రజెంట్ అవుతుంది. సో మెనీ థింగ్స్ ఆర్ దేర్. ఇక కూడా లాస్ ఆఫ్ ఫంక్షన్ ఉన్నప్పుడు ఆల్వేస్ రీజన్ అరౌండ్. నేను చెప్పాను పొద్దు నుంచి తినలేదు, కళ్ళు తిరిగినాయి, డజన్ మీన్ దాట్. లేదు వట్టిగా ఉంది, కళ్ళు తిరుగుతున్నాయి, అది స్ట్రోక్ వచ్చినట్టు కాదు. సో ఎప్పటి నుంచి ఉంది, మీకు బీపీ షుగర్ ఉందా లేదా, మీరు ఎంత హెల్తీగా పడుకుంటారా లేదా, ఇంతమంది లేటెస్ట్ మందులు ఏమి ఉన్నాయి, ఇప్పుడు చెయ్యి ఎంతవరకు లేపగలుగుతున్నారు, కాల్ ఎంతవరకు లేపగలుగుతున్నారు, మీరు ఓరియంటెడ్ టు టైం ప్లేస్ పర్సన్ ఉన్నారా లేదా. సో దీస్ థింగ్స్ వీ సీ అండ్ గెట్ ఏ ఇమేజింగ్. ఒకవేళ టైం తక్కువ ఉందంటే సిటీ స్కాన్, లేదు అంత అక్యూట్ లేదు, జస్ట్ ఇది 3-4 వీక్స్ నుంచి ఉంది సార్, ఇప్పుడు కొద్దిగా ఎక్కువైంది, టైం ఉంది అనుకుంటే ఎంఆర్ఐ, బికాజ్ ఎంఆర్ఐ ఈజ్ ఆల్వేస్ బెటర్ వర్షన్ టు సీ. సాధారణంగా ఇప్పుడు బ్రెయిన్ ట్యూమర్ వచ్చి అంటే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినప్పుడు మీరు ఇచ్చే వైద్యం ఎలాంటిది, ఎన్ని రకాలు ఉంటాయి? బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినప్పటికీ ఫస్ట్ 2 రీజన్స్ యాజ్ ఐ సెడ్. బ్లడ్ వెళ్ళక స్ట్రోక్ వచ్చిందా, రక్తనాళం పగిలి బ్లీడింగ్ అయి స్ట్రోక్ వచ్చిందా. బ్లడ్ వెళ్ళక అయినా, రక్తనాళం పగిలి అయినా, ఫస్ట్ న్యూరోఫిజిషియన్ ఈజ్ ద రైట్ పర్సన్ టు ట్రీట్. న్యూరో సర్జన్ రోల్ ఏమొస్తుంది, సి వెన్ ఎవర్ వీ హ్యావ్ కడుపులో గ్యాస్ వచ్చింది, ఉబ్బుతుంది, గ్యాస్ పోయింది, తగ్గిపోతుంది, యూఆర్ కంఫర్టబుల్. దిస్ ఈజ్ అ రిజిడ్ క్యావిటీ, ఇది ఈల్డ్ అవ్వదు. సో దీంట్లో ఎనీ ప్రెషర్ పెరిగితే, ఆ ప్రెషర్ ఎట్లా థమ్స్అప్ బాటిల్ ఊపి ఎట్లా ప్రెషర్ పెరుగుతుందో అంత ప్రెషర్ పెరుగుతుంది. ప్రెషర్ పెరిగినప్పుడు చిన్న మెదడుని డ్యామేజ్ చేస్తుంది. చిన్న మెదడు అంటే ఇప్పుడు మీరు నాతో మాట్లాడుతున్నారు, గాలి పీల్చుకోవాలి, బీపీ మెయింటైన్ చేయాలి అనుకుంటున్నారా? అనుకోవట్లే కదా. మనిషి పుట్టినప్పటి నుంచి చనిపోయేదాకా అసంకల్పితంగా మనకు తెలియకుండా, మన ఆదిని లేకుండా ఆ పార్ట్ పనిచేస్తూనే ఉంటుంది. సో ప్రెషర్ పెరిగితే దానికి ఆప్షన్ లేకుండా ఆ ప్రెషర్ పోయి ఆ చిన్న మెదడు మీద చేస్తుంది. ప్రెస్ చేయగానే ఆ చిన్న మెదడు డ్యామేజ్ అయితే ఎక్కడ పోయినా కష్టం. ఓకే. దట్ ఈస్ ద రీజన్ పక్షవాతం చాలా ఎక్కువ వచ్చింది, బ్లీడింగ్ చాలా ఎక్కువ అయింది, ఇవన్నీ ఏదైనా అప్పుడు చిన్న మెదడు మీద వచ్చినప్పుడు వీ డూ సంథింగ్. అప్పుడు ఏం చేస్తాము అంటే కొంచెం ఒక బోన్ తీసేస్తాం, బోన్ తీసేసి కడుపులో పెడతాం. సో దట్ నౌ క్లోజ్డ్ బాక్స్ని ఓపెన్ బాక్స్ చేస్తాం. ఏ ప్రెషర్ ఉన్నా బయటికి రిలీవ్ అవుతుంది. చిన్న మెదడుని స్లోగా ఇంప్రూవ్ అవుతారేమో, మనం ఎవరు చెప్పడానికి. సరే కాలు చేయి వీక్ ఉన్నా అసలు మంచి బతుకుతాడేమో. సో దట్ ఈస్ ద రీజన్. కొన్నిసార్లు ఏం చేస్తాం, చిన్న బ్లీడింగే ఉంది కానీ ప్రైమరీ వెరీ ఇంపార్టెంట్ ఏరియా దగ్గర ఉంది, అప్పుడు చిన్న హోల్ చేసి అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్న బ్లీడ్ సక్ చేసి వస్తాం. ఎందుకంటే స్లోగా వాపు పెరిగిపోయి మళ్ళీ పెద్ద సర్జరీ అవసరం పడకుండా. డిపెండ్స్ అపాన్ లొకేషన్, సైజ్ ఆఫ్ ద బ్లీడ్ అని ఎంత తట్టుకోగలిగారు. సో ఎప్పుడు ఎనీ టైమ్ స్ట్రోక్ ఇదా అదా అని కనుక్కోవాలి. ఎందుకంటే ఇది కనుక్కోకుండా మందులు స్టార్ట్ చేయాలి. ఇది ఇన్ఫాక్టా హిమరేజా అని. ఇన్ఫాక్ట్కి ఏం చేయాలి, రక్తం పల్చ చేసే ట్యాబ్లెట్ ఇవ్వాలి. హిమరేజ్కి ఏం చేయాలి, వాపు పెరగకుండా బ్లీడింగ్ పెరగకుండా మందులు ఇచ్చి స్లోగా అవసరం ఉంటే బోన్ ఫ్లాప్ తీసేసి కడుపులో పెడితే స్లోగా ఇంప్రూవ్ అవుతారేమో. వాళ్ళు చూడకుండా స్ట్రోక్ వచ్చింది, ఇప్పుడు హార్ట్కి స్ట్రోక్ వచ్చిందని చెప్పి ఈ ట్యాబ్లెట్ వేసుకోవాలి, ఆస్పిరిన్ వేసుకోవాలని వేసేస్తే ఒక బై ఛాన్స్ హిమరేజ్ అయితే బ్లడ్ థిన్నర్ ఇస్తే అది ఇంకెక్కువ బ్లీడ్ అయిపోతుంది. ఓకే. సో హార్ట్ లాగా బీపీ డౌన్ అయింది, చెస్ట్ పెయిన్ రాగానే ఫస్ట్ టాబ్లెట్ వేసుకోవాలన్నట్టు స్ట్రోక్లో వేయవద్దు. స్ట్రోక్లో ఏం స్ట్రోక్ వచ్చిందో కనుక్కొని అప్పుడయ్యాలి. ఓకే, అది డాక్టర్ మాత్రమే చెప్పగలరు. బెటర్. ఓకే. అంటే ఇంకోటి అంటే మీరు అనేది ఏంటంటే ఇది ఎముకల గూడులో మెదడు ఉంటుంది కాబట్టి దానికి వ్యాకోచించే అవకాశం లేదు కాబట్టి ఏదైనా దెబ్బ తాకినప్పుడు అది పెరగాల్సి వచ్చినప్పుడు డ్యామేజ్ అవుతాడు.
సో అట్లా కాకుండా వైద్యం. వన్ ఆఫ్ ద మీరు ట్రీట్మెంట్ మొడాలిటీ. ఒకటి హోల్ చేసి బ్లీడింగ్ తీసేయడం, ఒకటి మొత్తం తీసేయడం. ఒకసారి చిన్న చిన్న బ్లీడింగ్కి నో నీడ్ టు ఆపరేట్ ఆల్సో. కొద్దిగా ఉంది సార్, ప్రెషర్ ఎఫెక్టే లేదు. అవర్ రోల్ మొత్తం బ్రెయిన్ తీసేసి కొత్త బ్రెయిన్ పెట్టే టెక్నాలజీ రాదు. ఓన్లీ ఏంటంటే ఈ ప్రెషర్ చంపేస్తుందేమో అని తగ్గిద్దాం అనే పాయింట్. ఓకే, అంటే ఇటువంటి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినప్పుడు అంటే మనం ఎంత తొందరలో తీసుకురావాలి, మనం గోల్డెన్ అవర్ అంటాం కదా సార్, దాని గురించి కొద్దిగా వివరిస్తారా? సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ సార్. అంటే రేపు పొద్దున బాగుండాలి అనుకునే దానికి ఎంత ఫాస్ట్గా వెళ్ళాము అనేది దాని మీద డిపెండెంట్ అయి ఉంటుంది. ఎందుకంటే అప్పుడు బీపీ రెగ్యులేట్ చేయాలి, అప్పుడు పల్స్ రెగ్యులేట్ చేయాలి, అప్పుడు ఏం స్ట్రోక్ వచ్చిందో తెలియాలి. బై ఛాన్స్ మనం ఇన్ఫాక్ట్ స్ట్రోక్ వచ్చింది, బ్లడ్ థిన్నర్ ఇచ్చేసాం, అమౌంట్ ఆఫ్ డ్యామేజ్ అవ్వడం తగ్గిపోతుంది కదా. ఎందుకంటే బ్లడ్ థిన్నర్ ఉన్న బ్లడ్ పోతుంది, తగ్గిపోతుంది. నౌ కమింగ్ నెక్స్ట్ ఎక్స్టెండ్ అంటే థ్రాంబోలైసిస్. అంటే ఇప్పుడు ఓన్లీ బ్లడ్ థిన్నర్ కాకుండా అక్కడికి వెళ్ళి థ్రోంబెక్టమీ కూడా చేస్తారు. అంటే ఇప్పుడు యాంజియోగ్రామ్ చేస్తారు, అక్కడికి వెళ్ళి థ్రోంబెక్టమీ కూడా చేస్తారు. దీస్ విల్ గ్రాడ్యువల్లీ ఇంప్రూవ్ ఓవర్ టైం. ఎందుకంటే ఒక థ్రోంబెక్టమీ చేయాలంటే ఇప్పుడు నా 5 to 10 lakhs, విచ్ ఇస్ వెరీ, అందరూ అఫోర్డ్ చేయలేరు దాని ప్రకారం. బట్ దట్ విల్, అప్పుడు కూడా సరే సార్ నా డబ్బులు ఉన్నాయి మీరు చేసేయండి అన్నా కూడా అక్కడ నుంచి క్లాట్ ఏదైతే అయ్యి బ్లాక్ అయింది తీసేసినా కూడా ఇది ఇంప్రూవ్ అవుతుందని గ్యారంటీ లేదు. అరే 5 లక్షలు పెట్టాము, క్లాట్ కూడా తీసేశారు, బ్లడ్ కూడా వెళ్ళిపోయింది, ఇప్పుడు నార్మల్ ఫ్లో ఉంది, వాళ్ళు ఇంప్రూవ్ కాలేదు సార్ అంటే డ్యామేజ్ అయ్యింది కదా. అందుకే కదా మనం హాస్పిటల్కి వచ్చాం. కానీ పీపుల్ ఇంకా ఈ గోల్డెన్ అవర్ కమ్స్ దేర్ వేర్ ఆ గోల్డెన్ అవర్లో ఉండి ఆ టైంలో క్లాట్ తీసేస్తే ఆ ఉన్న బ్రెయిన్ తక్కువ డ్యామేజ్లో బయటపడిపోయి యూఆర్ ఏబుల్ టు వర్క్.